బాక్స్ ఆఫీస్ అనే బ్రహ్మాండం బద్దలు కొడుతుందనే భారీ అంచనాల మధ్య విడుదలై తొలి రోజు మలి రోజు నిజంగానే ఆ పని చేస్తుందేమోననే భ్రమలు కల్పించిన బాద్షా ఆ తర్వాత తను కొంత సీన్ లేదని చెప్పకుండానే చతికిలబడడం తెలిసిందే. దాంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఆశలన్నీ తన తదుపరి చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ పైనే పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి ఘన విజయాన్ని అందించిన హరీష్ శంకర్ తనకు కూడా ఆ రేంజ్ హిట్ ఇస్తాడని ఆశపడుతున్నాడు. అంతేకాదు అతగాణ్ణి కాకా పట్టేందుకు అతనికి అతి ఖరీదైన వాచీలు వంటి వాటిని కూడా కానుకలుగా సమర్పించుకుంటున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం అనంతరం కందిరీగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ 2 చిత్రాల అనంతరం రాజమౌళి దర్శకత్వంలో 4వ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తనకు స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రాజమౌళితో మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటినుంచో ఆత్రంగా ఎదురుచూస్తుండడం తెలిసిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.